చూడండి గాయ్స్, నేనేమో బయటకు వచ్చి చిల్ అవుతుంటే మా వాళ్ళు లోపల ముసుగులేసుకొని రాగానే హాట్ వాటర్ అయితే ఇస్తున్నారు. దాని బతికి వచ్చి ఇక్కడ రావాలి, ఒక్కసారి రావాలి లైఫ్ లో. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫైనల్లీ మనం మనాలికి అయితే వచ్చేసినాము. సో డే 1 వ్లాగ్ అనమాట. సో ఈరోజు మేము ఇట్లా మామూలుగా చలి లేదు, ఫుల్ అంటే ఫుల్ స్నో ఉంది. చూడండి, ఇది మనం స్టే చేసిన హోటల్. ఇక్కడ ఇది హోటల్ అనమాట. సో ఇదంతా స్నో కప్పేసింది. ఎంత దారుణంగా ఇట్లా తీస్తే ముఖం అంతా రెడ్డిష్ ఇట్లా ఘోరంగా అంటే ఘోరంగా అవుతుంది. అంత స్నో పడింది. మా వాళ్ళందరూ అక్కడ రెడీ ఉన్నారు. సో నార్మల్గా మనము ప్లాన్స్ వేసుకొని డే 1లో ఇక్కడ, డే 2లో ఇక్కడ ఈ ప్లేసెస్ అనేసి అనుకొని వస్తాం కదా. బట్ అవన్నీ వర్కౌట్ అవ్వవు. గవర్నమెంట్ రూల్ ప్రకారం మనం ఫాలో అవ్వాల్సింది తప్పదు. ఇక చూడండి, మా వాళ్ళు ఆడుతున్నారు. హలో శ్రీయు మొత్తం క్లోజ్. ఆల్మోస్ట్ ఒక 3 లేయర్స్ థర్మల్స్ పైన ఇంకో జాకెట్, ఇన్నర్స్ లాగా, దానిపైన ఒక డ్రెస్, ఆ డ్రెస్ పైన ఒక కోటు, ఇంకొక కోటు పైన ఒక జాకెట్, ఆల్మోస్ట్ 4 లేయర్స్ వేసుకున్నాం ప్రతి ఒక్కరము. అక్కడ మెల్లిగా దిగిపోతాయి. సో ఇప్పుడైతే ఫస్ట్ ఏమో హిడింబి టెంపుల్, డే 1లో హిడింబి టెంపుల్ అండ్ ఇంకేదో అని అన్నారు. బట్ అది కాస్త క్యాన్సిల్ అయ్యి, సో మార్నింగ్ సైట్ సీయింగ్ యాక్టివిటీస్ అని అన్నారు. మళ్ళీ తీరా చూస్తే ఇప్పుడు గవర్నమెంట్ అవి కూడా క్లోజ్ చేసేసిందంట. జస్ట్ ఇప్పుడు మనము స్టే చేస్తున్న హోటల్ నుంచి ఒక 650 మీటర్స్కి మల్ రోడ్ ఉంటుంది. జస్ట్ అక్కడికి వెళ్ళి జస్ట్ స్నోని ఎంజాయ్ చేసి రావాలన్నమాట. సో అది మ్యాటర్. సో ఏమైంది రావట్లేదా? అది కొద్దిగా ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేయాలని, అంత ఈజీగా రాలే మనకు అది గింబళ్ళు. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. సో ఇదంతా స్నో ఒక్క సైడ్, అమ్మో జర్ర జారుతుంది, చాలా డేంజర్గా ఉంది. రియల్గా చెప్తున్నా. బట్ లక్కీ ఈ టైంలో స్నో ఉండడం. బట్ కాకపోతే ఏంటంటే అన్నీ క్లోజ్ చేయడం వల్ల కొద్దిగా అన్లక్కీ కూడా. యాక్టివిటీస్ క్లోజ్ చేయడము, మెయిన్ సోలంగ్ వ్యాలీ, అవే రోహతన్ పాస్, సోలంగ్ వ్యాలీ అవి అయితే మెయిన్గా క్లోజ్ చేసేసారు అనమాట. బట్ అక్కడికి ఏంటంటే మెయిన్గా మనం స్నోలో ఆడడానికి, స్నోని ఎక్స్పీరియన్స్ చేయడానికి అక్కడికి వెళ్తుంటారు. బట్ మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ముందే స్నోకి వచ్చేస్తుంది అనమాట. కాకపోతే అక్కడికి వెళ్తే చూసారా బ్యాక్ సైడ్, అది నేను తిప్పి చూపిస్తాను మీకు. ఏమైంది రండి, వీడియో ఎండ్ వరకే చూడండి. ఫస్ట్ మేము స్నోని చూసిన మా ఫేస్ ఫీలింగ్, మా ఎక్స్పీరియన్స్, మా హ్యాపీనెస్ కంప్లీట్గా డైరెక్ట్గా రా వీడియో పెట్టేస్తాను. అండ్ ఇది వచ్చేసి మనం ఢిల్లీలో నైట్ ఎక్కాం కదా. సో ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ యాక్చువల్గా 5కి దింపాల్సింది. వాడు అక్కడ మాకు 3:30 అరౌండ్ 4:45కి దింపేసిండు. సో అట్లా మాకు వెహికల్ అనేది యాక్చువల్గా మనాలి నుంచి ఈ ప్లేస్ వరకు రావాలి. ఎందుకంటే ఈ పెద్ద బస్సెస్ అనేవి మనాలి రోడ్డుకి వెళ్ళట్లేదు, ఎక్కువ స్నోఫాల్ ఉండడం వల్ల అలో చేయట్లేదు అనమాట. సో ఇట్లా 4x4 వెహికల్స్ అనేవి ఉంటాయి. నార్మల్గా రోడ్ అంతా బాగానే ఉన్నప్పుడు డైరెక్ట్ ఈ పెద్ద వెహికల్స్, ఓలో బస్సెస్ కూడా వెళ్ళిపోతాయి. బట్ ఇప్పుడు స్నో ఉండడం వల్ల వెళ్ళట్లేదు అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 12 కిలోమీటర్స్, 13 కిలోమీటర్స్ వస్తుంది. సో మా వెహికల్ మనాలి నుంచి వచ్చేది లేట్ అయిపోయింది. సో అట్లా అప్పటికప్పుడు ఇంకా వేరే వెహికల్ని మాట్లాడిచ్చారనమాట వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళే. అండ్ మనం ఒక ట్రావెల్ నుంచి వెళ్తున్నాం కదా, సో వాళ్ళే చూసుకుంటారు ఆల్మోస్ట్ అంతా. సో అక్కడ నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అప్పుడు నైట్ టైంలో పెద్దగా ఆ కొండలపైన మంచు కనిపించలేదు, కానీ కొద్దిగా తెల్లవారుతుంటే కనిపించింది. లిటరల్లీ
ఒక పక్క మాకు అప్పుడే చలి బాగా ఎక్కువ, అంటే ఫస్ట్ డే కాబట్టి మేము తట్టుకోలేకపోయినాం అనమాట. అండ్ దట్టు ఆ జర్నీ, ఆ రోడ్ నాకు ఈవెన్ షూట్ చేయాలన్నా కూడా నాకు భయం వేసింది. నేనేమో ముందు కూర్చున్నాను, ఆల్మోస్ట్ అది ఒక జీప్ లాగా ఉంటుంది అనమాట. పాప మా వెనకాల మా బ్యాగ్స్ అండ్ మా వాళ్ళు కూర్చున్నారు. అండ్ రోడ్ అయితే కొంచెం హైలో పైకి వెళ్ళిపోతాం కదా, కొండపైకి వెళ్ళాలి కదా. సో వెనకాల బ్యాగులు, వాళ్ళు అసలు వాళ్ళ అరుపులు, మామూలుగా వాళ్ళకి ఇదంతా కనిపించలేదు. రోడ్ అయితే దారుణంగా అంటే దారుణంగా ఉంది. నాకైతే అసలు షూట్ చేయడం కూడా కొద్దిగా మర్చిపోయి అసలు కళ్ళు ఇట్లా ఆర్పకుండా చూసేసాను. ఈ తెల్లవారుతుంటే అసలు ఆ మంచు అండి, అంటే మన సౌత్ ఇండియన్ ఇక్కడ వాళ్ళకి అంత స్నో అనేది మనకి ఇక్కడికి వస్తేనే కనిపిస్తుంది కదా. అంటే ఇండియాలో అయితే నేనైతే కళ్ళు ఇట్లా ఆర్పకుండా చూసాను. తర్వాత అయ్యో నేను అసలు క్యాప్చర్ చేయాలి కదా, మన వాళ్ళకి చూపించాలి కదా, నాకు మెమరీస్ ఉండాలి కదా అనేసి. సో ఇటు సైడ్కి ఉన్నవన్నీ యాపిల్ తోటలు అనమాట. ఇప్పుడు ఈ స్నో టైంలో అవి కనిపించవు, దానికి సీజన్ ఉన్నప్పుడు మాత్రం సూపర్గా ఉంటాయంట. బట్ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఈ రోడ్ కూడా చాలా టఫ్గా ఉంది. ఒక 2 రోడ్లు ఉంటాయంట. మాకైతే అసలు మొత్తం ఒక విలేజెస్ నుంచి తీసుకెళ్ళిపోయిండు డ్రైవర్ అయితే. పాపం మా వెనకాల వాళ్ళకి ఏమీ తెలియదు, ఏందో బండి కదులుతూ ఉంది, మూవ్ అవుతుంది ఇట్లా బాగా అనేసి ఒక ఫీలింగ్లో ఉండిపోయారు వాళ్ళు. నాకైతే వాళ్ళతో మాట్లాడదామన్నా కూడా మధ్యలో మిర్రర్ ఉంటుంది అనమాట. ఇదంతా క్లోజింగ్ ఉంది, లోపల చల్లబెట్టకుండా మొత్తం క్లోజింగ్ ఉంటుంది. ఈ జీప్ లాగా ఉండేది కూడా. నేను కొద్దిగా తెల్లవారినాక అప్పుడు షూట్ చేయడం అనేది స్టార్ట్ చేసిన. లిటరలీ గాయ్స్ అసలు మేము ఎంత భయపడ్డామో జర్నీ చేసినప్పుడు. ఈవెన్ ఢిల్లీ టు మనాలి వచ్చే ఆ ఓలో బస్లో కూడా నైట్ ఆల్మోస్ట్ మాకు సరిగ్గా నిద్రలేదు. నేను లేచినప్పుడు మా ఫ్రెండ్ పడుకోవడం, మా ఫ్రెండ్ లేచినప్పుడు నేను పడుకోవడం. అంటే ఏంటో పిల్లల్ని తీసుకెళ్తున్నాం కదా, అసలు ఇది కరెక్ట్ అయినా. దట్టు ఆ టైంలో టీవీలో మనాలికి వెళ్ళకండి, స్నో మొత్తం కప్పేసింది, ఫుల్ ట్రాఫిక్ జాము, ఒక 5-6 గంటలు ట్రాఫిక్లోనే ఉండిపోతున్నారు, ఇలాంటి న్యూస్లు అన్నమాట. అండ్ దట్టు ఆ రోడ్ కానీ ఆ ఓలో బస్ వాడు స్పీడ్కి వెళ్తుంటే వామ్మో వీడు ఎక్కడో పెట్టేస్తాడ్రా బాబు, అయిపోయిందిరా కథ, ఏంది అడ్వెంచరు, అసలు మనం తీసుకుంది కరెక్టేనా, వెళ్ళేది కరెక్ట్ టైంలో అనేది ఒక 1,00,000 క్వశ్చన్లు. నేను నా ఫ్రెండ్ అయితే లిటిల్ పిల్లలు సరిగ్గా మంచిగా హ్యాపీగా పడుకున్నారు. ఇప్పుడు మా స్నో ఎక్స్పీరియన్స్ ఎలా అనుకుందామో చూడండి. సింధు ఏం చేసినవే? అయ్యో వావ్, పొగలు వెళ్తున్నాయి రే. ఇంకొంతసేపే అంతే, ఒక 6 కిలోమీటర్స్ వెళ్ళాక. ఈ డాగ్ మా ఏమనదు శ్రీయు, పడతావు. డాగ్ ఇది ఇంట్రా బాబు, ఎంత దారుణంగా ఉంది. ఎలా ఉంది బేబీ? బాగుందా? టచ్ చేయకు, గ్లౌజెస్ వేసుకోలేదు, టచ్ చేయకు ప్లీజ్. శ్రీయమ్మా అన్నిటిమా వస్తే తల్లి, నాకు అసలు మామూలుగా చిల్లు లేదు, మామూలుగా లేదే. వద్దుమా, ఫ్రీజ్ అయిపోతాము. ఈ గ్లౌజెస్ వేసుకున్నాం ఆడుకుందాం కావాలంటే. చూడండి గాయ్స్, నేనేమో బయటకు వచ్చి చిల్లు అవుతుంటే మా వాళ్ళు లోపల ముసుగులేసుకొని అసలు ఇవి కదలట్లేవే ఫింగర్స్. సూపర్ ఉంది. లవ్ యూ బచ్చే, లవ్ యూ బచ్చే, లవ్ యూ బచ్చే, లవ్ యూ బచ్చే. ఓ సీరియస్లీ ఫస్ట్ స్నో నా లైఫ్లో, ఫస్ట్ స్నో మన అందరి లైఫ్లో అనుకో. బస్ రియో మేము కనిపించట్లేదు. ఏమో ఎట్లుంది అమ్మ, వేసుకోవాలి ఫస్ట్. వీళ్ళందరూ వెనకాల కూర్చున్నారు, నేను ముందు కూర్చున్నా. ఇంకా రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంది. అమ్మ, ట్రాఫిక్ జామ్ అయింది. మామూలుగా జాకెట్లు తీసుకుందే బెటర్ అయింది, లేకపోతే చాలా కష్టమయ్యేది అసలు. శ్రీయో వామ్ ఉందా మంచిగా? చూడండి అక్కడ ట్రాఫిక్ జామ్, అక్కడెక్కడనో. కానీ తెలుసా అవే, ఇది నార్మల్ మెయిన్ రోడ్ కాదు ఈ మనాలికి, అది ఫుల్ ట్రాఫిక్ ఉందంటే. ఇంకా
అందుకే ఇంట్లో నుంచి పట్టుకొచ్చిండు. ఎట్లుంది తెలుసా రోడ్ అయితే, మీరు కొట్టుకున్నారు కావచ్చు అని నేనైతే ఇట్లా ముందు ఇట్లా పట్టుకున్నా. అమ్మో ఇందాక కుక్క ఎట్లాగా పట్టుది అక్కడ. హలో హాయ్. एक मिनट है सिंधु सिंधु स्लो स्लो गाड़ी नहीं चलानी आ रही है. oh my god అమ్మో ఇప్పుడే మేము ఉండే హోటల్కి రీచ్ అయినాము. ఇదే అన్నమాట ఉండేది. ఇక్కడ మొత్తం స్నో ఉంది. ఏ క్యాబ్ వేసుకోమా, పడుతుంది స్కిడ్ అవుతుంది. అస్సలు పర్లేదు. రోడ్ రోడ్ అంతా అయ్యో కామెడీ కాదు అస్సలు చెప్తున్నా, స్కిడ్ అవుతుంది. డబ్బులు పోతున్నాయని రాగానే హాట్ వాటర్ అయితే ఇస్తున్నారు. దాని బతికి వచ్చి ఇక్కడ ఇవి కూడా ఒక 5 seconds అట్లయితే చల్లగా అయిపోతాయేమో. మాకు వచ్చినప్పుడు వేడిగా ఉండే. ఇదే మేము స్టే చేసే హోటల్. ఇక్కడనే బయట నిల్చుంటే స్నో మనం బయటనే ఆడుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మా వాళ్ళ పరిస్థితి చూడండి, కింద కాళ్ళు కూడా పెడతలేరు. ఇదేం చలి, ఇట్లా వణుకుంటా కూర్చుంటే ఇంకా అంతే. కాదు కానీ ఫస్ట్ బ్రష్ లేదండి. తర్వాత బ్రష్ బ్యాగ్ నా బ్రష్ పెట్టుకున్నాను. నా బ్రష్ అప్పుడు వీడు ఏంటి మరి ఒక్కటే ఇచ్చిండు వాడు, అది పెట్టుకోవడానికి. ఓ 2 అన్ని ఇవ్వాలి కదా అవి. ఒకటేమో చిన్న జాముడి పూల కోడ. అవర్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా, పరాటా, ఇదేదో కర్రీ ఇచ్చారు, ఒకటి జామున్ అండ్ బ్రెడ్ ఇచ్చారు, హాట్ వాటర్. దీంట్లో పోవాలంటే నోట్లో నుంచి పోలు ఎక్కువ వస్తున్నాయా? బాగుందమ్మా, తినేసాను. వేడి వేడిగా ఉన్నప్పుడే తినేసాను. ఏ బాగుంది ఉప్మా, వేడి వేడి తినేసేయండి. బయటకు వచ్చి స్నో ఉంది, స్నో పక్కన వేడి వేడి టీ గట్ల నోట్లో నుంచి పొగలు వెళ్తుంది, టీలో నుంచి పొగలు వెళ్తుంది. ఇది చప్పగా ఉంది. నేను జాకెట్ వేసుకొని చెప్పినాను, జాకెట్ అస్సలు ఇప్పకు, సీరియస్గా చెప్తున్నాను. సో ఈ ప్లేస్లోకి వెళ్ళొచ్చు అనమాట. నెహ్రూ పాయింట్ ఉంటుందంట ఒకటి. సో అక్కడైతే బాగా యాక్టివిటీస్ అవి ఇవి ఉంటాయంట. సో ఇదంతా రోడ్ మీద పడిందంతా పైకి ఇట్లా నెట్టేసిరనమాట సైడ్లకి.
సో ఇది హలో బేబ్లు మామూలుగా లేదు అసలు శ్రీయాన్సి రెండే ఇది ఇది గ్లౌజెస్ వేసుకుంటే టచ్ చేయరాదనేసి తిరిగి వేసుకోకుండా బ్యాగ్లో పెట్టేసుకోండి. ఏమన్నా ఘోరంగా ఉందా? ఫారినర్స్ వస్తున్నారు బ్యాక్ సైడ్. ఎంత బాగుంది చూడండి, సూపర్. పై పెట్టు మస్తు కనిపిస్తుంది. సింధుకి చూడవే, చూడు ఫస్ట్. వీళ్ళకి ఇక్కడ కామన్ థింగ్, మనకు మాత్రం ఎగ్జాక్ట్. పోయిటోళ్ళు వచ్చినాడు, మనం అక్కడి నుంచి వేసుకొని పోయాం అంతే, ఈ నుంచి కట్టుకోవాలి. ఏ పట్టుకోండి ఒక్కొక్కరు, పట్టుకోండి. చెల్లిని పట్టుకోరా, పట్టుకోవే. ముక్కు 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 ఎర్రగైపోయింది. మాస్క్ కూడా పనిచేస్తలేదు. రియల్లీ సూపర్ ఎక్స్పీరియన్స్ కదా, ఏదో రియల్గా ట్రెక్కింగ్కి వెళ్తున్నట్టుంది. అవునే. ఏ చెల్లి జాగ్రత్త రా, ఇక్కడ బురద బురద ఉంది. ఏ చెల్లి జాగ్రత్త, చెల్లి ఇది ఏ స్కిడ్ అవుతుంది ఈడ, కొద్దిగా జాగ్రత్త. అదని పట్టుకోవి, ఇదని పట్టుకోవి, ఇదని పట్టుకో. अच्छा है. No no no. We don't want. ఇక్కడికి వచ్చినప్పుడు కాశ్మీర్ పువ్వు అంటారు కానీ అస్సలు నమ్మకండి, అంత ఫేక్. అసలు ఎన్నిసార్లు పడేస్తావి దాన్ని, పాపమే. వావ్, రండి శ్రీయు, ఇక్కడికి వచ్చి ఆడుకుంటురా అమ్మా. వద్దు వద్దు, సీరియస్లీ. ఈ ఫస్ట్ రీల్స్ తీసుకుందాం, తర్వాత ఎక్కడికి నడవండి. శ్రీయు శ్రీయుమా శ్రీయుమా శ్రీయు అయితే అస్సలు ఆగట్లేదు, రియల్గా సో ఎగ్జైటింగ్. శ్రీయు ఎట్లుంది చెప్పు, శ్రీయు నీ ఎక్స్పీరియన్స్ చెప్పమా. ఇటు ఇటు అందరు కూడా ఆడుకున్నాం. అసలు ఎంత పిల్లలు ఆడుతున్నారు, ఎట్లుంది చెప్పమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఇక చూడండి. నువ్వు పట్టుకో మెల్లిగా మెల్లిగా, అది కాదు కింద పట్టుకో. రావాలి, ఒక్కసారి రావాలి లైఫ్ లో. పడుకోవాలనిపిస్తుంది, పండుకోవాలనిపిస్తుందా?
సో ఈ ప్లేస్ వచ్చేసి మన రూమ్ దగ్గరనే అనమాట. జస్ట్ వాక్ చేసుకుంటూ వచ్చేసినాము. ఒక 600 meters ఉండొచ్చు అంతే. అండ్ ఈ ప్లేస్లో అయితే నార్మల్ డేలో అసలు ఏం ఉండదండి. లిటరల్ ఒక వాటర్ అట్టిగా మట్టి ఇట్లా సంథింగ్ ఇట్లనే కనిపిస్తుంది. బట్ లాస్ట్ ఒక 3-4 days నుంచి హెవీ స్నోఫాల్ వల్ల మేము వచ్చిన ఈ డేనే స్నోఫాల్ పడలేదు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మాకు ఫస్ట్ డే అంత చలి, అసలు ముట్టుకుంటే ఇట్లా ఫ్రీజ్ అయిపోయినాయి ఫింగర్స్ కానీ అసలు నోస్ ఫేస్ అదంతా. అయినా కూడా మేము ఆల్మోస్ట్ 3.5 hours ఈ ప్లేస్లో ఇదంతా కంప్లీట్గా స్నోతో ఆడుకోవడం, ఫొటోస్, వీడియోస్, రీల్స్. అండ్ మెయిన్గా హిడింబి టెంపుల్ క్లోజ్ అనమాట ఈ డే కూడా. అక్కడనే ఈ హిమాచల్ ప్రదేశ్ వల్ల ట్రెడిషనల్ అవుట్ఫిట్ అనేది ఉంటుంది. అండ్ అక్కడే ఆ గెటప్ వేసుకొని చాలామంది ఫొటోస్ దిగుతుంటారు, మనం ఇన్స్టాలో చూస్తూనే ఉంటాం. సో అది ఇంకా అయిపోయిందిలే, మిస్ అయిపోయామనేసి నా మైండ్లో ఒక డిసప్పాయింట్ ఉండే. అది ఏంటో తెలీదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ ముసలావిడ మేము అక్కడ స్నోలో ఆడుతుంటే తనే వచ్చి ఇలా అవుట్ఫిట్స్ ఉన్నాయి, తన హిందీలో, వాళ్ళ హిమాచల్ హిందీలో ఇలా ఉన్నాయి వేసుకుంటారు అనగానే మేమైతే రెడీ అన్నమాట. ఆల్రెడీ శ్రీ అయితే చాలా వెయిటింగ్ ఈ అవుట్ఫిట్ వేసుకొని బుంబురు బుంబురు సాంగ్ చేయాలి అనేసి ఇన్స్టాలో చూస్తుండే అనమాట. సో వాళ్ళు ఇంకా అడగగానే అసలు మేము ఓకే చెప్పేసినాం. ఎందుకంటే ఇది ఓన్లీ ఆ ప్లేస్ అండ్ ఇంకో ప్లేస్లో మాత్రమే ఉంటాయన్నమాట. బట్ హెవీ స్నోఫాల్ వల్ల అదంతా క్లోజ్డ్ కదా. సో వాళ్ళు ఎక్కడైతే టూరిస్టులు ఉంటారో అక్కడికి వెళ్ళి తిరుగుతున్నారనమాట. అండ్ మేము వచ్చిన ఈ వేళ కూడా మాకు ఎక్కడ కనిపించలేదు. అండ్ వీళ్ళ దగ్గర కూడా ఓన్లీ 2 outfits ఉన్నాయి. నార్మల్గా అయితే చాలా అవుట్ఫిట్స్ ఉంటాయి, పూల బుట్ట అండ్ గొర్రెపిల్ల తెల్లది, సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. బట్ హెవీ స్నోఫాల్ వల్ల అవి ఏమీ లేవు, జస్ట్ అవుట్ఫిట్స్ ఉన్నాయి. మాకు ఇవే ఎక్కువరా బాబాయ్ అనుకొని. అండ్ నార్మల్గానైతే టూ మచ్ ప్రైస్ తీసుకుంటారు ఒక్క అవుట్ఫిట్కి. లైక్ నేను రీల్స్లలో చూసింది అయితే ఆల్మోస్ట్ ఒక 1,000-1,400-1,500 అట్లా ఉంటుంది. బట్ మాకు ఓన్లీ ఈచ్ పర్సన్ 100 rupees తీసుకున్నారు. బట్ ఎనీవే మాకు అసలు ఈ ఎక్స్పీరియన్స్ కూడా చేయాలి, అవుట్ఫిట్ వేసుకోవాలి అనేసి చాలా ఉంది. ఎందుకంటే మేము కేరళకి వెళ్ళినప్పుడు కేరళలో టీ తోటలలో అవుట్ఫిట్స్ వేసుకుంటారు కదా, అది మేము మిస్ అయినాం అనమాట. ఆ ఫీలింగ్ మాకు ఇంకా మైండ్లోనే ఉండే. సో ఇది మాత్రం మిస్ అవుద్ది అనుకున్నాం. బట్ లక్కీగా వాళ్ళు అట్లా వచ్చి అడగగానే ఇంకా మేము ఓకే చెప్పేసినాం అనమాట. బట్ 2 different కలర్స్ అవుట్ఫిట్స్ ఉన్నాయి. శ్రీకి రెడ్ వేసారు, నాకు బ్లాక్ వేసారు. ఫస్ట్ నాకు బ్లాక్, అబ్బా బ్లాక్ ఏంటబ్బా రెడ్ బాగుంటుంది కదా అని అనుకున్నాను. బట్ మా వాళ్ళంతా బ్లాక్ బాగుంది అని అంటే, సో అట్లా మేము ఆడుకునే వాళ్ళం పక్కన పెట్టేసి సో ఈ అవుట్ఫిట్స్ వేసుకొని ఇంకా మంచి మంచి ఫొటోస్ అవన్నీ నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. మేము అనుకున్న ముంబ్రో సాంగ్ అవన్నీ చేసాం అనమాట. రీల్స్ కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మాకు మనం వెళ్ళిన టైంలో ఇది క్లోజ్ చేశారు అది క్లోజ్ చేశారు అని అనుకునే బదులు మనకు నియర్ బై ఉన్న వాటిలలో ఏదైతే అలో చేస్తున్నారో, నేనైతే లిటరల్లీ చాలా మటుకు వీడియోసే షూట్ చేయడం మర్చిపోయాను. ఫొటోస్ దిగడము, ఆ స్నో చూడడము, ఆ చెట్లను చూడడము, ఆ శిఖరాలను చూడడము. నాకైతే ఆ కొన శిఖరాలను చూస్తుంటే అక్కడ శివయ్య అదొక కైలాసంలాగా కనిపించింది. శివపార్వతులు ఇక్కడ పార్వతీదేవి తిరిగిన ప్లేసే అంటారు కదా నార్మల్గా. అసలు అందులో పడిపోయి అసలు ఆ రోజైతే ఫస్ట్ అయితే నేను అసలు రీల్స్ కూడా చాలా తక్కువ తీసుకున్నాను. ఫొటోస్ మామూలుగా కొన్ని తీసాను. అండ్ శ్రీయుని క్యాప్చర్ చేయడం, నేను క్యాప్చర్ చేసుకోవడం, అసలు ఫస్ట్ దాన్ని ఆస్వాదించడం. నేనైతే ఇంకా నాకు ఇంకా మాటలు రావట్లేదు. లిటరలీ ఆ ప్లేస్లో మేము అంతా ఎగ్జైటింగ్గా ఫీల్ అయి ఉండే అనమాట. సో ఫస్ట్ డే మేము ఏమేమో అనుకున్నాం కానీ అదంతా ఏమవసరం లేదు. ఇదంతా యాక్చువల్గా మేము నిల్చున్న ప్లేస్ అంతా బండలు అండ్ వాటర్ ఉండే ప్లేస్. బట్ హెవీ స్నోఫాల్ వల్ల ఇది ఎక్కడ చూడు తెల్లగా ముక్కు అసలు ఎంత, ఓ మై గాడ్, సూపర్ అంటే సూపర్ ఉంది రియల్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేనే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు నేనే. ఓ మై గాడ్ శ్రీమాన్ ఎట్లుందిరా స్నో ఎక్స్పీరియన్స్. రియల్గా లైఫ్లో ఒక్కసారైనా చేయాలి. ఈ లైఫ్ని ఇచ్చిన దేవుడిని థ్యాంక్స్ చెప్తున్నానే దేవుడికి. ఈ దేవుళ్ళు తిరిగిన ప్లేస్ అంట ఈ ప్లేస్ అంతా. మా బేబీస్ స్నో మ్యాన్ చేసిరు, చూపించండి. క్యూట్ ఇద్దరు కలిసి చేసిరు ఎవరిదాకా. సూపర్ ఉంది. ముక్కు వాసిపోయేటట్టుందే పోయే లోపు. నాదైతే నీదైతే ఉబ్బిందే.
అండ్ మనకు పెద్ద ఇన్స్పిరేషనల్ ఇన్స్టాగ్రామే. అందులో చూసి ఏందేందో ప్రయోగాలు చేసి చేతులు ఇట్లా అయింది గడ్డగట్టుకపోతున్నా కూడా దాన్ని పట్టించుకోకుండా ఆ లెదర్ గ్లౌజెస్ వేసుకొని ఏదో లవ్ సింబల్ అది చేసి అందులో ఫోన్ పెట్టి ఏందేందో ఫోటోలు దిగుదామని ఏందేందో చేసిన నేనైతే. బట్ ఇంత అది ఈరోజు పడలేదు. యాక్చువల్లీ ఈరోజు పడితే ఇంకా ఇంకా గట్టిగా అయిపోయేది అనమాట. బట్ చాలా ఇట్లా స్మూత్గా ఒక కాటన్ లాగా ఉండిపోయింది. సో దానివల్ల షేప్ అనేది కరెక్ట్ రాలేదు. బట్ మనం ఊరుకుంటావా, అందులో ఏదో ఫోన్ పెట్టేసి ఫస్ట్ లెదర్ గ్లౌజ్ పెట్టేసి దానిపైన ఫోన్ పెట్టేసి ఏంటో ఫోటోలు దిగుదామని ట్రై చేసాం కంటే అది ఏది పెద్ద వర్కౌట్ కాలేదు. సో ఫైనల్లీ ఇట్లా కాదులే ఇంకా అనేసి వీడియో అయితే తీసుకున్నాను. బట్ బెస్ట్ మెమొరీ అనమాట. అసలు నేను అనుకోలేదు ఇంత ఎర్లీగా, నేను ఎప్పటి నుంచో నాకు ఉండింది ఇంటర్ డిగ్రీ టైంలో నుంచి ఉంది అని. బట్ ఈ టైంలో వెళ్తారని అనుకోలేదు. ఆయన మేము వెళ్ళిన టైంలో స్నో ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా వర్రీ అయి ఉండే మనం వెళ్ళే టైంకి స్నో ఉండదో అదేదో రీల్స్లో కూడా ఇస్తున్నారు కదా, ఫేక్ స్నో తీసుకొచ్చి ఇట్లా పడేస్తున్నారు అది అనేసి, ఏంది మనం అది చూడడానికి వెళ్ళాలా, లైక్ ఇట్లాంటి డిస్కషన్స్ చాలా అనుకుని ఉండే. బట్ ఫైనల్లీ ఇట్లా హోటల్ ముందు అడుగు పెట్టగానే, హోటల్ విండో నుంచి చూడగానే ఒక ఎంత బ్యూటిఫుల్ వ్యూ అంటే అసలు మై గాడ్ ఆ కళ్ళల్లో ఇంకా నాకు తిరుగుతుంది. సో ఫైనల్లీ ఫస్ట్ డే ఇన్ మనాలి మా ఈ ఎక్స్పీరియన్స్ అండ్ మేము చూసిన ప్లేస్ ఇదన్నమాట. సో దీని నెక్స్ట్ తర్వాత ఇంకా కొంచెం నడిస్తే, యాక్చువల్గా ఆ రోజు అంతా వెహికల్స్ అదంతా క్లోజ్డ్ కూడా ఉండే, నడిస్తే మల్ రోడ్ ఉంటుంది. సో షాపింగ్ చాలా ఫేమస్, మీరు చూసే ఉంటారు చాలా వీడియోస్లలో. సో అక్కడికి వెళ్ళామన్నమాట. అది నేను నెక్స్ట్ రీల్లో జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా పెట్టేస్తాను, ఇది మరీ లెంత్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఆడేసుకొని ఇవన్నీ నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. మన ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి బయోలో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ షార్ట్స్లో కూడా పెడతాను. సో మేమైతే కళ్యాణ్ ట్రావెల్స్ వాళ్ళతో వెళ్ళాము. వాళ్ళ డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాలో వచ్చి మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాను. సో ఇక్కడ చాలాసేపు ఆడుకొని ఉండి ఇంకా మనం కొద్దిగా అట్లా తిరిగేసి వద్దాము అనేసి, ఇంక అప్పటికి మాకు షూస్ ఇవన్నీ కొత్తగా కాబట్టి సో పిల్లల్ని హోటల్కి పంపించేసాను అనమాట దగ్గరని. సో మేము వెళ్ళి షాప్ చేసి వచ్చాము. సో అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్. ఆయన వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఎలా అనిపించింది మన వీడియో చూస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవరీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.